నమస్కారం మిత్రులారా, పక్కా అప్డేట్ ఛానల్కి స్వాగతం. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ కొందరు నాయకులు తమ ఓటమిని అంగీకరించలేరు. అలాగే ప్రత్యర్థి గెలుపును జీర్ణించుకోలేరు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మాటలు వింటుంటే ఇదే విషయం స్పష్టమవుతుంది. Anti-incumbency is something that hits every single party in every single democracy. But for some reason, the BJP is the only party in a democratic framework that basically does not suffer this idea of anti-incumbency. That was the first thing. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు కొంతకాలానికి ప్రభుత్వ వ్యతిరేకత రావడం సర్వసాధారణమని ఆయన అంటున్నారు. ఇది ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రతి రాజకీయ పార్టీకి ఎదురయ్యే అనుభవమని ఆయన వివరిస్తున్నారు. ఇక్కడి వరకు ఆయన చెప్పిన దాంట్లో ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనే సూత్రం బీజేపీకి మాత్రం వర్తించదని, ఏ కారణం చేతనో ఆ పార్టీకి ఈ వ్యతిరేకత అనేదే ఎదురు కావడం లేదని రాహుల్ గాంధీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీని ద్వారా ఆయన పరోక్షంగా చెప్పాలనుకుంటున్నది ఒక్కటే: తాము ఓడిపోతే అది సహజమైన ప్రజాస్వామ్య ప్రక్రియ. కానీ తమ ప్రత్యర్థి అయిన బీజేపీ వరుసగా గెలుస్తుంటే మాత్రం అది అసాధారణం, అందులో ఏదో మోసం ఉందని చెప్పడమే ఆయన ఉద్దేశంలా కనిపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ విజయాన్ని జీర్ణించుకోలేని నిస్సహాయత ఆయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఓడిస్తే అది ప్రభుత్వ వ్యతిరేకత కింద లెక్క. కానీ బీజేపీ పట్ల ప్రజలు మళ్లీ మళ్లీ విశ్వాసం చూపిస్తుంటే దాన్ని అంగీకరించకుండా ఆ గెలుపును శంకించడం ఎంతవరకు సమంజసం? ఓటమిని హుందాగా స్వీకరించకుండా ప్రత్యర్థి విజయాన్ని ప్రశ్నించడం ద్వారా రాహుల్ గాంధీ తన రాజకీయ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.